బ్రేకింగ్ న్యూస్ ఏపీలో పొలిటికల్ హీట్ పెరిగింది. మాజీ సీఎం జగన్ ఇవాళ గుంటూరులో పర్యటించనుండటంతో అటు రాజకీయ వర్గాల్లో ఇటు పోలీసు యంత్రాంగంలో టెన్షన్ నెలకొంది. మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ సిద్ధమయ్యారు. అయితే ఈ పర్యటనకు సంబంధించి పోలీసులు ఆంక్షలు విధించడం చర్చనీయాంశంగా మారింది. గుంటూరు నగరంలో ప్రస్తుతం పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 అమల్లో ఉంది. దీని ప్రకారం ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ర్యాలీలు, సమావేశాలు నిర్వహించకూడదని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. అయితే వైసీపీ వర్గాల నుండి ఇప్పటి వరకు ఎలాంటి అనుమతి పత్రాలు రాలేదని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు జగన్ ఈ పర్యటన కేవలం పరామర్శకే పరిమితం చేయకుండా తిరుమల లడ్డూ కల్తీ అంశంపై నిన్న కేబినెట్ చేసిన ఆరోపణలకు గట్టి కౌంటర్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే వైసీపీ నేతలను లక్ష్యం చేసుకుంటోందని ఈ పర్యటన ద్వారా జగన్ ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. గుంటూరు పర్యటన ముగిసిన వెంటనే రేపు ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసానికి కూడా వెళ్లేందుకు జగన్ షెడ్యూల్ ఖరారైంది. జగన్ రాకతో గుంటూరులో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఇవాళ జగన్ అంబటి కుటుంబాన్ని పరామర్శించేందుకు గాను గుంటూరు వెళ్తున్నారు. అక్కడ ఆంక్షలేంటి, పర్యటనకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ప్రధాన మొత్తం మీద చూస్తుంటే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ రోజు గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసానికి వస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యుల్ని ఆయన స్వయంగా పరిశీలించబోతున్నారు. అయితే మొన్న అంటే 3 రోజుల క్రితం 4 రోజుల క్రితం ఇటు జోగి రమేష్, అంబటి రాంబాబు నివాసంపై జరిగిన దాడులకు సంబంధించి కూడా జగన్ ఇప్పటికే ఫోన్ లో మాట్లాడిన పరిస్థితి కనిపించింది. మరొకవైపు ఈ రోజు తాడేపల్లి నుంచి కూడా పచ్చిపాడు బైపాస్ నుంచి ఏటుకూరు రోడ్డుగా చుట్టకుంట జంక్షన్ మీదుగా దాదాపుగా అంటే అంబటి రాంబాబు నివాసానికి రావడానికి గుంటూరు మొత్తం కూడా కవర్ అయ్యే రీతిగా రీతిలో కూడా వారు ప్రోగ్రాములు ఫిక్స్ చేసిన పరిస్థితి కనిపించింది. అయితే అంబటి రాంబాబు నివాసానికి వచ్చేందుకు మొత్తం గుంటూరు నగరంలో నుంచి జగన్మోహన్ రెడ్డి రాబోతున్నారు. మరొక వైపు టీడీపీ నేతలు కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరొక వైపు ఇప్పటికే కొంతమంది టీడీపీ నేతలపై కూడా కేసు నమోదైంది. మరొక వైపు పోలీసులు అయితే మాత్రం భారీ స్థాయిలో ఆంక్షలు పెడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. 144 సెక్షన్ తో పాటు 130 యాక్ట్ అమల్లో ఉంది. ఎక్కడ భారీ స్థాయిలో ర్యాలీలు అలాగే నిరసనలు ప్రదర్శనలు చేయకూడదు, గుమ్ముగూడు ఉండకూడదు అని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి లిమిటెడ్ గానే సిబ్బందిని లోపలికి అలౌ చేయాలని చెప్పి వైఎస్ఆర్సీపీ సంబంధించిన నేతలకు ఇప్పటికే పోలీసులు సమాచారం ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. మరొకవైపు నిన్న కేబినెట్ లో కూడా తిరుమల కల్తీ వ్యవహారానికి సంబంధించి సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా కూడా భేటీ అయ్యారు. వాస్తవానికి నిన్న కేబినెట్ భేటీ కూడా తిరుమల కల్తీ వ్యవహారానికి సంబంధించి మాత్రమే జరిగినట్టు పరిస్థితి కూడా కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలోనే ఈ కేబినెట్ భేటీ అంశాలతో పాటు అంబటి రాంబాబు, జోగి రమేష్ నివాసాలపై జరిగిన దాడులకు సంబంధించి కావచ్చు, మిగిలిన అంశాలకు సంబంధించి కావచ్చు పూర్తి స్థాయిలో జగన్ వివరణ ఇచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రశ్న. రైట్ శివ, థ్యాంక్ యూ.